దేవుడు కాని దానిని, దేవుని చేత ఏర్పరచబడిన దానిని దేవుడుగా పూజించే దానిని బట్టి అక్కడ ఏం జరుగుతుంది అని అంటే దేవునిని అగౌరవపరిచినట్లు కార్యం జరుగుతూ ఉంది. అర్థమైందా? ఎందుకనంటే దేవుడు అంటాడు, నా మహిమను నేను ఎవ్వరికీ ఇవ్వను అంటున్నాడు. అర్థమైందా? దేవుడు అంటున్నాడు, నా మహిమను నేను ఎవరికి ఇవ్వను అని అంటున్నప్పుడు ఆయన చేత చేయబడినటువంటి సృష్టమైనటువంటి మనము సృష్టిని ఆరాధిస్తే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఎందుకని అని అంటే దేవుడు మనుషులను సృజించింది ఎందుకు అని అంటే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. చాలు. ఇక్కడ మనుషులు ఎవరి నిమిత్తము చేయబడ్డారంట? దేవుని యొక్క మహిమ నిమిత్తము చేయబడ్డారు. అవునా? దేవుడికి మహిమ ఎప్పుడు వచ్చిందంటే పిల్లరా, దేవుడు ఏమై ఉన్నాడని, దేవుడు ఎలా ఉన్నాడని, దేవుణ్ణి ఏ రీతిగా మనము ఆరాధించాలని, దేవుణ్ణి ఏ రీతిగా మనము వెంబడించాలని, దేవునికి మనము ఏ రీతిగా సాక్షులుగా బ్రతకాలని మనము తెలుసుకొని ఆ మార్గములో నడిచినప్పుడు మాత్రమే ఏం జరిగిద్దంటే దేవునికి మహిమ